హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ అందరి ముందుకి వచ్చేసాను. అదేంటంటే చింత చిగురు పచ్చడి. మేమైతే చింత చిగురుని పప్పులో వేసుకుంటాము. ఇంకా పచ్చడి కూడా చేస్తాం. మీరు ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. చింత చిగురు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పుచ్చగింజలు, టొమాటో, వెల్లుల్లి, ఆనియన్. మెయిన్గా చింత చిగురు, అది మర్చిపోతే ఎలా అండి? ఇంక వీటిని అయితే ఫస్ట్ ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఒక ప్యాన్ పెట్టుకొని చిటపట్లాడేలాగా పుచ్చగింజలను అయితే వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వేడయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఇంకొంచెం స్పూన్ యాడ్ చేసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని మెత్తగా అయితే మగ్గబెట్టుకోవాలి. ఇంకా వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఫస్ట్ అయితే పుచ్చగింజలు, జీలకర్ర ఈ రెండింటిని వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ రెండు మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా పౌడర్లా దంచుకోవాలి. దీంట్లో ఊరబెట్టుకున్న చింత చిగురుని అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు అయితే యాడ్ అయిపోయింది, సో ఉప్పు అయితే వేసుకోవసరం లేదు. లాస్ట్లో ఇంకా టమాటా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి ఇంకా ఆనియన్ రెండే యాడ్ చేసుకొని దంచి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. దీన్ని అయితే మేము పోపు పెట్టుకున్నాము. మీరు పోపు పెట్టుకోకపోయినా బాగుంటుంది. పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. సో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకొని పోపు పెట్టుకొని ఆ పోపు అయితే పచ్చడికి యాడ్ చేసుకుంటే కావాల్సినన్ని రోజులు నిలవ ఉంటుంది. టేస్ట్ అయితే చెప్పండి.